అబ్బా! ఎన్నేండ్లకు ఒకళ్ళు పులి, ఇంకొకళ్ళు సింహం. ఇద్దరు పోటీ పడితే ఎప్పటికి సింహమే గెలిచేది. కానీ 17 ఏండ్లకు సింహం మీద పులి గెలిచింది. ఎవల గురించి చెప్తున్నానో తెలుస్తలేదా? అయితే ఈ ముచ్చట చూడుర్రి. ఐపీఎల్ అనే క్రికెట్ ఆట పుట్టినప్పటి నుంచి ఒక్కసారి గెలిచింది బెంగుళూరు జట్టు చెన్నై జట్టు మీద. దాంట్లే కింగ్ కోహ్లీ ఉంటే దీంట్లే సింహం జుంపాల జుట్టున్న ధోని ఉంటాడు. రెండు జట్లు పోటీ పడ్డప్పుడల్లా చెన్నై జట్టే గెలిచేది. అరే చెన్నై ఎన్నిసార్లు గెలుస్తుంది, ఒక్కసారి బెంగుళూరు చేతిలో ఓడిపోతే బాగుండు అని ధోని ఫ్యాన్స్ కూడా కోరుకునేదట. ఎంతో మంది ఆటగాళ్లు మారిండ్రు, ఎంతో మంది కెప్టెన్లు మారిండ్రు. అయినా గానీ చెన్నై జట్టును ఓడించలేకపోయింది బెంగుళూరు. కానీ ఈసారి బెంగుళూరు చెన్నైని ఉత్తుత్తగా ఓడించుడు కాదు, ఏకంగా 50 పరుగుల తేడాతోని తొడగొట్టి ఓడగొట్టింది. కెప్టెన్ రజత్ పాటీదార్ బాల్ను కొడితే మందిల వడి దొరకకుండా అయింది. చెండు వచ్చుడే ఆల్చం, దంచుతే గ్రౌండ్ దాటిపోవుడే అనుకోరాదుండ్రి. చెన్నై జట్టును వాళ్ళ గడ్డ మీదనే ఓడించి గర్జించిండు. పెద్ద ఆశలేం లేకుండా వచ్చిన బెంగుళూరు జట్టు ఈసారి వచ్చుడొచ్చుడే రెండు జట్టులను ఓడించి 4 పాయింట్లు ఖాతాలేసుకున్నది. పులి చూపులు, చిరుతురుకులుండే కింగ్ కోహ్లీ ఉన్న జట్టు ఈసారి ఐపీఎల్ కప్పు కొట్టేటట్టే ఉన్నది అని అంటున్నారు వీళ్ళ ఊపు చూస్తుంటే. బెంగుళూరు జట్టు జోరు, కోహ్లీ ఆకలి చూస్తుంటే అది ఈసారి నిజమయ్యేటట్టే ఉన్నది అని అంటున్నారు ఐపీఎల్ చూసే జనాలు. మరి చూడాలే ఫలితాలు ఎట్లా తారుమారు కాబోతాయో, ఏ జట్టు కప్పు ఎగరేసుకపోతుందో.